హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప క్యారమెల్ పాప్కార్న్ అనగానే తన కోసం రెడీ చేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మన ప్రెషర్ కుక్కర్ పెట్టేసి బాగా హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం తీసుకున్నటువంటి సీడ్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పాప్కార్న్ అవుతుండగా మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్లో పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఈ గ్యాప్లో ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాన్ని బాగా వేడి చేసి ఏ కప్తో అయితే సీడ్స్ తీసుకుంటామో అదే కప్తో బెల్లం తురుమును కూడా వేసేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి. నేను అది వీడియో తీయలేదు ఫ్రెండ్స్, మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అయిపోయిన పాప్కార్న్ని ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, సింపుల్గా క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇక మా పాప క్యారమెల్ పాప్కార్న్ తీసేసుకొని హ్యాపీగా తిన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.